పెన్షన్ డబ్బుల కోసం ఓ కొడుకు తల్లి ప్రాణం తీశాడు. మద్యం మత్తులో కన్నతల్లిని చంపేశాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఈ దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తల్లిపై కొడుకు మానాజీ దాడి చేశాడని స్థానికులు తెలిపారు. దెబ్బలకు తాళలేక ఆ మాతృమూర్తి మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు పాత వస్త్రాలతో తల్లిని తగలబెట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి రుద్రూర్ సిఐ కృష్ణ పరిశీలించారు. ఇక హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చినాము తినబెడతామని వచ్చినాము. ఒకరోజు తినబెట్టేసి వెళ్ళినాక మళ్ళా మా మామ వచ్చింది. మా మామ వచ్చి చెప్పింది ఇట్లా చనిపోయింది చేసినాము చెప్పినాము. పోయినాము మొత్తం బయట వేసినాము చూసినాము ఎట్లా వేసిందో చూసినాము. మొత్తము పట్టుకొచ్చి రాగా కింద వేయగా మొత్తము తలకు మొత్తం దెబ్బడాకింది. తలకట్లా దెబ్బడాకింది చూసుకున్నాము. అగ్గి పెట్టేసిండు చేసిండు. మేము అందరు చెప్పుకున్నాం చేసుకున్నాం బయట కూర్చున్నాము. మాకు కూడా చంపేస్తున్నారు, మాకు బతకని అన్నారు, చెయ్యనియరు. మాకు ఎవరైనా అడ్డం వచ్చినాకో మీకు చంపేస్తామని అన్నారు. అయితే మేము ఎవరు కూడా వెళ్ళలేము, మేమేం పక్కకున్నాము. అయితే మూడోసారి కూడా అగ్గి పెట్టేసిండు. మేము మూడోసారికి ఫుల్ కారికి నైట్. పెన్షన్ డబ్బుల కోసం ఓ కొడుకు తల్లి ప్రాణం తీశాడు. మద్యం మత్తులో కన్నతల్లిని చంపేశాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఈ దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తల్లిపై కొడుకు మానాజీ దాడి చేశాడని స్థానికులు తెలిపారు. ఇక దెబ్బలకు తాళలేక ఆ మాతృమూర్తి మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు పాత వస్త్రాలతో తల్లిని తగలబెట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని రుద్రూర్ సిఐ కృష్ణ పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.